జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారు ఏ పని చేసినా ఆడుతూ పాడుతూ చేస్తారు. కూల్గా ఉంటారు, ప్రశాంతంగా ఆలోచిస్తారు, భవిష్యత్తు పట్ల క్లారిటీకి వస్తారు, మంచిగా మాట్లాడుతారు. శాంతం మరియు మౌనం ఈ రెండు ఈ రోజు మీలో ఉండే మంచి సద్గుణాలు అవుతాయి. ఎవరిని కూడా కోప్పడరు, దూషించరు. ఇంకా చెప్పాలంటే అందరినీ ప్రేమిస్తారు. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటారు. కుదిరితే ఎదుటివారికి సహాయం కూడా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల తలనొప్పులను పక్కన పెట్టేసి నింపాదిగా ఉంటారు. ఈరోజు మేషరాశి వారికి ఎదుటివారితో చేసే చర్చలు ఫలిస్తాయి. మీటింగ్స్ విజయవంతం అవుతాయి. చిన్న చర్చ పెద్ద చర్చ అన్న తేడా లేకుండా సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యం బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు, నచ్చిన భోజనం చేస్తారు, కంటి నిండా నిద్రపోతారు. వ్యాపారాలు మరియు క్రయ విక్రయాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు వర్క్ టెన్షన్ తగ్గుతుంది. మీకు అప్పగించిన పనులను ఇన్ టైంకి పూర్తి చేస్తారు. మరోవైపు కుటుంబపరంగా చాలా బాగుంది. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. స్నేహాలు మరింతగా వృద్ధి చెందుతాయి. బంధుత్వాలు బలపడతాయి. మొత్తం మీద ఈ రోజంతా మేషరాశి వారికి సూపర్ డూపర్గా ఉంటుంది. ఈ సోమవారం రోజు మేషరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పాడ్యమి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:40 నుండి 4:25 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ సోమవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీకు దగ్గరగా ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. దేవతలకు బ్రహ్మముహూర్తంగా చెప్పబడే ధనుర్మాసం ఈ రోజు నుండి మొదలైంది. కాబట్టి ఎవరైతే రాబోయే 30 రోజుల కాలం పాటు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి దేవతారాధన చేస్తారో అలాంటి వారికి పుణ్యంతో పాటు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. మరీ ముఖ్యంగా శ్రీమన్నారాయణుని ఆరాధన చేస్తే ఇంకా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ మాసమంతా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసిన వారికి విష్ణు సాహిత్యం ప్రాప్తిస్తుంది. ఈ సోమవారం రోజు ఓం సం సరస్వతయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.